హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌లతో పాటు కలిపి ఇవ్వవలసినటువంటి డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ టేబుల్ అయితే వీటిలో తెలుసుకుందాము. సో, వారి బేసిక్‌ని బట్టి, బేసిక్ పేని బట్టి ఎవరికి ఎంత డీఏ, డీఆర్ అమౌంట్ రావాల్సి ఉంది. ఈ 2 విడతలకు సంబంధించి మరి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు జియో ఎంఎస్ నంబర్ 28 అండ్ జియో ఎంఎస్ నంబర్ 30. సో డేటెడ్ వచ్చేసి సేమ్ అండి 15th మార్చ్ 2024 అనమాట. సో జియో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా 3.64% డిఏడిఆర్, అలాగే జియో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా ఒక 3.64% డిఏడిఆర్ పెంపుతో మనకు ప్రభుత్వం 15 మార్చి 2024 అయితే రిలీజ్ చేసిందనమాట. సో ఈ జియో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా ఈ 3 పాయింట్ పెంచిన ఈ డిఏడిఆర్ అనేది మనకు జనవరి 2023 నుంచి అయితే అప్లికబుల్ అవుతుందనమాట. అలాగే జియో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా ఈ పెంచిన 3.64% డిఏడిఆర్ అనేది జూలై 2023 నుంచి అప్లికబుల్ అవుతుందనమాట. సో దీని తాలూకా అరియర్స్ మనకు ఇక్కడ 15 నెలలు, అలాగే ఇక్కడ 12 నెలల అరియర్స్ అయితే 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని చెప్పి ప్రభుత్వము జీవోలలో పేర్కొనడం జరిగింది. సో అంటే మనము దీని ప్రకారంగా ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డిఏడిఆర్ అనేది 33.67% విచ్ ఈజ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ జూలై 2023 అండి. ఇక 2024కు సంబంధించి 2 డీఏలు విడుదల చేయాల్సి ఉంది. వీటికి సంబంధించి కేంద్రం ఆల్రెడీ డీఏలనైతే రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ చూడవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ వారికండి. డేటు, అలాగే ద రేట్స్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్ పేయబుల్స్ అండ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 46 to 50, అనగా ఒక 4% అయితే జనవరి 2024 విచ్ ఈజ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ జనవరి 2024 డిఏడిఆర్ అనేది కేంద్రం 4% ప్రకటించింది. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రం గనుక ప్రకటించినట్లయితే మనం ప్రస్తుతం తీసుకున్నటువంటి 33.67% ఏదైతే ఉందో అది 37.31%కి డిఏ పెరుగుతుంది. అంటే జనవరి 2024 డిఏ. సో వారి బేసిక్‌ని బట్టి 19,000 బేసిక్ ఉన్న వారికి ప్రెజెంట్ 33.67%, అంటే జూలై 2023 డిఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే రూ. 6,397 అవుతుంది. కానీ ఈ జనవరి 2024 పెరగవలసిన అమౌంట్ వచ్చేసి మనకు రూ. 7,089 అవుతుందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ మన బేసిక్ పే బట్టి మనకు రైట్ సైడ్ నుంచి సెకండ్ కాలమ్‌లో ఎంత అమౌంట్ రావాల్సి ఉంది అనేదైతే ఇక్కడ చెక్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రూ. 26,410 బేసిక్ పే ఉన్నట్లయితే ప్రెజెంట్ తీసుకున్నటువంటి రూ. 8,892 కాకుండా రూ. 9,854 వరకు అయితే లభించే అవకాశం ఉంది. అలాగే బేసిక్ పే అనేది 50,000గా ఉన్నట్లయితే 16,800 కాస్త మనకు 18,600 అవుతుందన్నమాట. దాదాపుగా చూసుకోవచ్చు. అదే రేషియోలో బేసిక్ పే అనేది 1,27,000 ఉన్నట్లయితే 42,800 కాస్త 48,500 అవుతుందన్నమాట. సో ఈ విధంగా బేసిక్‌ని బట్టి మనకు రావాల్సిన అమౌంట్ అయితే ఇలా ఉంది. ఇకపోతే కేంద్రము ఇదే కాదు, జూలై 2024 డిఏని కూడా పెంచిందండి. సో ద రేట్స్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 50 to 53%, అంటే ఒక 3% ఇక్కడ జూలై 2024కు సంబంధించి డిఏడిఆర్‌ని అయితే ప్రకటించింది. ఆఫ్ ద బేసిక్ పే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై 2024 అనమాట. సో ఈ విధంగా
కేంద్రం ప్రకటించింది ఇతర రాష్ట్రాలైనటువంటి ఆర్థికంగా కొద్దిగా స్థిర బలమైనటువంటి రాష్ట్రమైన తమిళనాడండి. ఇక్కడ మనము తమిళనాడు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు గవర్నమెంట్ ఆర్డర్స్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ డియర్‌నెస్ అలవెన్స్ అప్లికబుల్ ఎఫెక్టివ్ ఫ్రమ్ జూలై 2024 అనైతే ఉంది. సో, డేట్ అయితే చూసుకోవచ్చు. నవంబర్ 19థ్ అయితే ఇక్కడ గూడా అనౌన్స్ చేసినట్లుగా మనకు వెబ్‌సైట్‌లో చూపిస్తోందనమాట. సో, కేంద్రము మరియు ఇతర రాష్ట్రాలు డీఏ, డిఆర్‌లు ప్రకటిస్తూ ఉన్నాయి. ఇక మన రాష్ట్రంలో 2 డీఏలు ప్రకటించాల్సి అయితే ఉందనమాట. ఆ డీఏ ప్రకటన అలా ఉంది. దాని తాలూకా అరియర్స్ చూసుకున్నట్లయితే ఏందండి ఇలా ఉన్నాయి. మనకు 2018 జూలై నుంచి రావాల్సినటువంటి అరియర్ లిస్ట్ అయితే ఇక్కడ ఇన్ని నెలలు రావాల్సి ఉంది అని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. వీటి మొత్తమే ఒక్కొక్కరి వారి బేసిక్ బట్టి 2-4 లాక్స్ వరకు కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. సో, ఇందులో మనకు 2020 జాన్వరి అలాగే 2020 జూలై అండ్ 2021 జనవరి ఈ డీఏలను కరోనా సాకుతో తీసేశారనమాట. సో, మిగతా వాటికి కూడా ఇంకా ఎటువంటి చెల్లింపులు చేయలేదు. సో, టోటల్‌గా 210 నెలల డీఏ, డిఆర్ అరియర్స్ అయితే రావాల్సి ఉంది. అనగా ఒక్కొక్క ఉద్యోగి లేదా పెన్షనర్‌కు 2-4 లక్షల రూపాయల వరకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ఏమిటంటే, ఈ విధంగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డిఆర్‌లలో కదలిక రానున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే అతి త్వరలో 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లకు సంబంధించి డీఏ, డిఆర్ అరియర్ విడుదలకు సంబంధించి ట్రెజరీ వారికి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. సో, మనం ముందు చెప్పుకున్నట్టుగానే జనవరి 2020, జూలై 2020, జనవరి 2024 బకాయిలను కరోనా సాకుతో మాఫీ చేశారు కావున, ఇక మిగిలినవి 2021 జూలై నుంచి రావాల్సినటువంటి డీఏడీఆర్ బకాయిల చెల్లింపులు జరగడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం దగ్గరున్న నిధుల లభ్యతను బట్టి ఈ అరియర్‌లు చెల్లించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారము. ఈ విధంగా బకాయిలను చెల్లించినట్లయితే ప్రభుత్వము మనకు ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి రావాల్సిన డీఏ, డిఆర్ అరియర్ అమౌంటే ఈ విధంగా అయితే ఉండిపోతుందండి. జీవోఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా ఈ 15 నెలల డీఏ, డిఆర్ అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి ఆగస్టు 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ వచ్చేసి నవంబర్ 2024 అండ్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి ఫిబ్రవరి 2025 అనగా ఈ మంత్‌లో చెల్లించాల్సి ఉందన్నమాట. అలాగే జీవోఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా ఇక్కడ మనకు 12 నెలల డీఏ, డిఆర్ అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ సెప్టెంబర్ 2024లో, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2024 మరియు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి మార్చి 2025లో చెల్లించాల్సి ఉంది. మనకు ఈ మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ గనుక చూసుకున్నట్లయితే టోటల్‌గా 27 నెలలకు సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చి 2024 అమౌంట్ అయితే ఎంత వస్తుందని తెలుసుకుందాం. వారి బేసిక్ పేని బట్టి సో, లెఫ్ట్ సైడ్‌లో బేసిక్ పే మొత్తం జీవో నంబర్ 28 ప్రకారంగా 15 నెలలకు రావాల్సినటువంటి డీఏ, అమౌంట్ రూ. 10,920 అవుతుంది. అలాగే టోటల్‌గా 12 నెలలకు జీవోఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా రావాల్సినటువంటి అమౌంట్ రూ. 8,730 అవుతుంది. సో, ఈ రెండిటి మొత్తము మూడో వంతు అంటే టోటల్‌గా 27 నెలల ఆహ్, డీఏ, అరియర్స్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ వచ్చేసి రావాల్సిన అమౌంట్ వారి బేసిక్ పే 20,000 అయినట్లయితే రూ. 6,552 రావటం జరుగుతుందనమాట. సో, ఇదే విధంగా మనకు బేసిక్ పే అనేది పెరిగే కొద్దీ ఈ అమౌంట్ రైట్ సైడ్‌లో మనకు రావాల్సిన అమౌంట్ పెరుగుతుంది. సో, మీ బేసిక్ పేని బట్టి దాదాపుగా మీకొచ్చే అమౌంట్ ఇక్కడైతే టేబుల్‌లో చెక్ చేయవచ్చు ఫ్రెండ్స్.